వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమన్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో 300 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. కాగా చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో టీడీపీలో చేరామంటున్నారు. ఎంత గొప్పగా ఆహ్వానం పలికారంటే బాహుబలి 3 రిలీజ్ అయిందని రాజమౌళి గారికి కూడా మీరు మా అందరికి ఇచ్చినంత గౌరవం ఇచ్చినట్లేరు. చాలా ఆనందంగా ఉంది ఇవాళ మాకు. ఆ పూలతో సత్కారం కానివ్వండి, ఎంత గొప్పగా ఉంది తెలుసా. మా మామయ్య గారు 30 ఏళ్లుగా ఆయన చేసిన కష్టానికి ప్రతిరూపమే మీరందరూ నా మీద చూపిస్తున్న ఈ ఆదరణ. పేరు పేరున నా ధన్యవాదాలు. నాకు ఇప్పుడు అర్థమైతుంది, మీరు ఈ గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఎన్ని కష్టాలు పడ్డారో కృష్ణమూర్తి అన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటే ఉండిపోతున్నాయి. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ. కానీ మీకందరికీ అర్థమైనట్టే ఇంకా చాలా మందికి అర్థం అవ్వాల్సిందేది ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గొప్ప విజనరీ లీడర్ ఆ పైన కూర్చుంటే తప్ప మన రాష్ట్రానికి పట్టిన 10 లక్షల కోట్ల అప్పు ఏవైతే ఉందో అది తీర్చడానికి వేరే ఎవ్వరు వచ్చినా అది తీర్చలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎంచుకుంటే మనమందరూ మన రాష్ట్రము పోయిన 5 ఏళ్లలో ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని ఎలా లేకుండా పోయిందో ఇంకొక 5 ఏళ్లుగిన మనం అవకాశం వాళ్ళకి ఇస్తే ఈసారి రాష్ట్రమే కనపడుకోకుండా పోతుంది. ఒకటి అనంతపురం జిల్లాలో కానీ అదే విధంగా ఈ సత్యసాయి జిల్లాలో పోటీ చేసే మగోళ్ళ లేరా ఆడోళ్ళ లేరా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఏమయ్యా అది కరువు వచ్చింది నీకేమైనా? ఎక్కడో బళ్ళార్ల నుండి తీసుకొని వచ్చావు. ఈ ప్రాంతంలో మహిళలు లేరా? ఈ ప్రాంతంలో మగవాళ్ళు లేరా పోటీ చేసేదానికి? అంతా ఇంపోర్ట్లే చేస్తాడు. ఇంకొకమా ఇప్పుడు మా పెనుగొండలో పోటీ చేస్తాడు ఉషా. ఆయన కళ్యాణ్ దుర్గం నుండి పెనుగొండకి ఇంపోర్ట్ చేశాడు. ఈ చెత్త అక్కడ చెత్త పనికిరాదంటే ఇక్కడ చెత్త బంగారం అవుతుందా? కాబట్టి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఎట్లా పడితే అట్లా ఇవన్నీ రాజ్యం వెళ్తున్నటువంటి ఈ పిచ్చి తుగ్లకి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఈ రోజు ఎక్కడ చూసినా గాలి వీస్తా ఉంది. మన రాష్ట్రం ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు కూడా ప్రజలంతా కూడా తీర్పిచ్చేదానికి సంసిద్ధులు అవుతున్నటువంటి సందర్భంలో మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా. సిద్ధంగా ఉన్నారా లేదా? చాలా మొహమాటంగా చూస్తా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు రాష్ట్రం నాశనం అవుతుంది. అందుకోసమే తెలుగుదేశం పార్టీకి సైకిల్ కి సింధూరారెడ్డికి నాకు కూడా 2 ఓట్లేసి గెలిపిస్తే భవిష్యత్తులో ఏవైతే ఇక్కడ మాట్లాడారో సాగునీరు గాని నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు గాని ప్రతి ఒక్కరు కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా కృష్ణమూర్తి గారు చెప్పినట్లు ఉపాధి హామీని కూడా రైతాంగానికి టైప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మొన్ననే ఇక్కడ మేము మాట్లాడాం సార్తో కూడా, మొన్న లాక్డౌన్ మీటింగ్ లో మాట్లాడాం. తప్పకుండా పార్లమెంట్ అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి తప్పకుండా పార్లమెంట్ కూడా ఈసారి మెజారిటీ మన వాళ్ళంతా కూడా ఎలక్ట్ అవుతారు. 25 సీట్లు గెలవబోతారు. ఎంత గొప్పగా ఆహ్వానం పలికారంటే బాహుబలి 3 రిలీజ్ అయిందని రాజమౌళి గారికి కూడా మీరు మా అందరికి ఇచ్చినంత గౌరవం ఇచ్చినట్లే